Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో ఇప్పుడు దాకా మనం ఆర్ఎల్సి సీరీస్ రెజోనెన్స్ మీద థియరీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ హ్యాస్ ద ఫాలోవింగ్ పారామీటర్స్. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు 10 ohms, ఇండక్టర్ ఈక్వల్ టు 0.05 హెన్రీ, కెపాసిటెన్స్ ఈక్వల్ టు 50 మైక్రోఫారడ్. ఫైండ్ అవుట్ ద రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ, బ్యాండ్విడ్త్, క్వాలిటీ ఫ్యాక్టర్, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో ఇందులో మనం ఏంటి అంటే ఇక్కడ సో మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ డేటాలో రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms ఇచ్చాడు, ఇండక్టెన్స్ వాల్యూ 0.05 హెన్రీ ఇచ్చాడు, కెపాసిటెన్స్ వాల్యూ 50 మైక్రోఫారడ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం కనుక్కోమని ఏంటి రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమని. సో ఫస్ట్ వన్ ఏంటి రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఎలా రాసుకోవచ్చు మనం ఒమేగా సఫిక్స్ ఆర్ గా రాసుకోవచ్చు. ఒమేగా సఫిక్స్ ఆర్ అంటే ఏంటి 1/√LC నే మనం రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ 1/√LC అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు ఇండక్టెన్స్ వాల్యూ ఎంత 0.05, కెపాసిటెన్స్ వాల్యూ ఎంత అంటే 50 మైక్రోఫారడ్స్. సో కాబట్టి నాకు ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అనేది సో నాకు వచ్చే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ వాల్యూ సో 632.45 రేడియన్స్ పర్ సెకండ్. అదే నాకేమవుతుంది రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో నెక్స్ట్ ఏం కావాలి నాకు బ్యాండ్ విడ్త్ కావాలి. సో జనరల్గా బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే నాకు ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఏమంటే బ్యాండ్ విడ్త్ అంటాం, లేదు ద డిఫరెన్స్ బిట్వీన్ టూ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం. సో కాబట్టి ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే నాకు R/L. సో రెసిస్టెన్స్ వాల్యూ ఏమో 10, ఇండక్టర్ వాల్యూ ఏమో 0.05. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుందంటే నాకు ఇది 200 రేడియన్స్ పర్ సెకండ్. సో నాకు బ్యాండ్ విడ్త్కి యూనిట్స్ ఏంటి రేడియన్స్ పర్ సెకండ్, రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి రేడియన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఏం కావాలి నాకు అంటే థర్డ్ వన్ క్వాలిటీ ఫ్యాక్టర్ కావాలి. క్వాలిటీ ఫ్యాక్టర్ సో క్వాలిటీ ఫ్యాక్టర్ మనం క్యూతో ఇండికేట్ చేసుకుంటాం. సో దీనికి మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే అంటే 2-3 ఉన్నాయన్నమాట దీనికి ఫార్ములాస్. ఒకటి ఏంటంటే ఒమేగా ఇంటూ RL/R. సో ఒమేగా ఇంటూ RL/R, లేదు అంటే 1/ఒమేగా ఇంటూ R ఇంటూ C ఇంటూ R. ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం విత్ రెస్పెక్ట్ టు బ్యాండ్ విడ్త్ అన్నప్పుడు సో రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఓవర్ ద బ్యాండ్ విడ్త్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ తెలుసు, బ్యాండ్ విడ్త్ తెలుసు. ఆ రెండింటిని బేసెస్ మనం ఏం కనుక్కోవచ్చు క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు. సో మనకు తెలిసిన ఈ 3 ఫార్ములాస్ ఏ ఫార్ములాను యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి నాకు ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది అంటే సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సో ఇక్కడ ఆల్రెడీ నాకు క్వాలిటీ ఫ్యాక్టర్ అన్నప్పుడు సో రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, దాని వాల్యూ ఎంత వచ్చింది 632.45. అదేవిధంగా బ్యాండ్ విడ్త్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ నాకు 200 రేడియన్స్. సో కాబట్టి 200. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది 3.16 వస్తుంది. సో క్యూ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే నాకు 3.16 అన్నమాట. ఓకే 3.16. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. సో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సో ఫస్ట్ ఏంటంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో జనరల్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దేంతో ఇండికేట్ చేసుకుంటాం మనం ఒమేగా 1తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒమేగా 1 అంటే ఏంటంటే మనకు -R/2L ప్లస్ √R/2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో ఇది నాకు లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో -R/2L ప్లస్ √R/2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో ఇందులో ఒమేగా 1 ఈక్వల్ టు R వాల్యూ ఎంత అంటే నాకు 10, ఇండక్టర్ వాల్యూ ఎంత అంటే నాకు 0.05. సో ఇండక్టర్ వాల్యూ అది ఇచ్చాడు ఇక్కడ 0.05, కెపాసిటెన్స్ ఏమో 50 మైక్రోఫారడ్. సో కాబట్టి ప్లస్ √, సో R వాల్యూ 10, 2 ఇంటూ ఇండక్టర్ వాల్యూ 0.05 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇండక్టర్ వాల్యూ 0.05 ఇంటూ కెపాసిటెన్స్ వాల్యూ 50 మైక్రోఫారడ్. సో మైక్రో అంటే 10⁻⁻6.
సో ఇది ఇక్కడ దీన్ని మనం క్యాలిక్యులేటర్ చేస్తే దీని వాల్యూ నాకు ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 540.3 రేడియన్స్ పర్ సెకండ్. ఇదే నాకేమవుద్ది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే నేను హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే నాకు హై కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, అంటే ఒమేగా 2 వాల్యూ కావాలి. సో దీన్ని ఏమంటాం మనం హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఒమేగా 2 ఈక్వల్ టు ఇక్కడ నాకు ఇదేమవుద్ది అంటే ఇది r/2l ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ r/2l హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో ఇక్కడ నాకు r/2l అన్నప్పుడు r వాల్యూ ఏమో 10, ఇండక్టర్ వాల్యూ ఏమో 0.05, అదేవిధంగా కెపాసిటర్ వాల్యూ 50 మైక్రోఫారడ్. ఇదేమో 10/2 ఇంటూ 0.05 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.05, కెపాసిటర్ వాల్యూ 50 మైక్రోఫారడ్ -6. సో ఇది. సో ఇప్పుడు దీని నుంచి నాకేమొస్తుందంటే ఇది సో ఒమేగా 2 ఈక్వల్ టు, సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ నాకు ఎంత వస్తుందంటే 740.3 రేడియన్స్ పర్ సెకండ్, 740.3 రేడియన్స్ పర్ సెకండ్. ఇదే నాకేమవుతుంది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఇప్పుడు మనం కనుక్కోదేంటి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలు అవే కదా కనుక్కోమంది. సో ఇదన్నమాట. సో మనకి ఎప్పుడైతే మనం తీసుకునే ఈ యొక్క సీరియస్ రెజోనెన్స్ మీద కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుందో అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే.